హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మేము ఒక 1 డే ఫుల్ రిసార్ట్కి వెళ్ళామండి. అక్కడ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. అక్కడ ఫుల్ బుల్ రైడ్ ఆడామండి. చాలా ఫన్గా, చాలా హ్యాపీగా ఉండింది. ఫస్ట్ టైం అండి ఈ బుల్ రైడ్ ఎక్కడం. నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మేమంతా ఈ విధంగా 1 డే ఫుల్ ఒక రిసార్ట్లో ఎంజాయ్ చేసాము. గేమ్స్ అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ బుల్ రైడ్ ఎక్కాము. చాలా ఫన్గా, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఫాస్ట్గా తిరిగింది ఈ బుల్ రైడ్. భయంగా, చాలా హ్యాపీగా, ఫన్గా, సరదాగా ఉండిందండి ఈ బుల్ రైడ్. మీరు ఎక్కారా? మీరు ఎక్కపోతే ఒకసారి ఎక్కి చూడండి. చాలా ఫన్, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ విధంగా మేము 1 డే ఫుల్ రిసార్ట్లో ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. దీంట్లో ఈ రిసార్ట్లో అన్ని గేమ్స్ ఉన్నాయండి. బుల్ రైడ్ అయిపోయిందండి. నేను కింద పడిపోయాను. ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండ్ బుల్ రైడ్ ఎక్కుతున్నాడు. చాలా బాగా ఆడాడు తను కూడా. చాలా హ్యాపీగా, చాలా ఫన్గా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసామండి. ఈ రిసార్ట్ వచ్చేసి ప్యాకేజ్ అండి. 1 డేకి ఇంత అని ఉంటుంది. 1 డేకి 1500 1600 తీసుకుంటారు పర్ పర్సన్కి. ఈ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉడికిస్తారండి. జిప్ లైను, బుల్ రైడ్, అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. మంచి గేమ్స్ చాలా ఉంటాయి. గేమ్స్ చాలా హ్యాపీగా 1 డే ఫుల్ స్పెండ్ చేయొచ్చు. సూపర్ ఫన్ అనిపించింది. నెక్స్ట్ మా హస్బెండ్ టర్న్ కూడా అయిపోయింది. తర్వాత మా పాప ఎక్కిందండి. మా పాప కూడా బాగానే కొంతసేపు ఉండింది. తర్వాత కింద పడిపోయింది. చాలా హ్యాపీగా, చాలా ఫన్ ఉందండి. మా పెద్ద పాప టర్న్ కూడా అయిపోయిందండి. ఇంకా చిన్న పాప ఆడుతూ ఉంది బుల్ రైడ్. తను కూడా ఫస్ట్ టైము చాలా బాగా ఆడింది. బాగా హ్యాపీ ఫీల్ అయింది. ఫస్ట్ రైడ్, లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. ఈ బుల్ రైడ్ అనేది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సూపర్ ఫన్, సూపర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పాప టర్న్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సైక్లింగ్ చేస్తానని చెప్పింది మా చిన్న పాప. అందుకని సైక్లింగ్ తొక్కిస్తూ ఉన్నాము. ఇది పాప ఫస్ట్ నేను ఎక్కను అని ఫేస్ చూడండి ఎట్లా పెట్టింది మా చిన్న పాప. ఎక్కను అనింది. తర్వాత మళ్ళీ ఎక్కుతాననింది. చాలా బాగుండిందంట. నేను కూడా ఎక్కాను. పెద్దోళ్ళకు ఉంది, చిన్నోళ్ళకి కూడా ఉందండి. ఈ వైర్ మీద వెళ్తూ ఉంటుంది సైక్లింగ్. ఫస్ట్ భయం వేసింది అనుకుంటా, నేను వెళ్ళననింది. తర్వాత వెళ్తా అనింది. ఇప్పుడు స్మైల్ చేస్తుంది చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు, పెద్దలు. ఇలా ఒకరోజు రిసార్ట్కి అట్లా వెళ్తే పిల్లలు, పెద్దలు అందరూ మంచిగా ఎంజాయ్ చేసుకొని రావచ్చండి. వీకెండ్స్లో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు. సిటీలో ఉండే వాళ్ళకి ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదండి. వీకెండ్సే కదా మాకు ఉండేది. అట్లా వీకెండ్స్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తామండి. మేము పిల్లల్ని తీసుకొని మేమంతా ఇట్లా ఎంజాయ్ చేస్తాము. చూడండి ఇట్లా సైక్లింగ్ చేస్తూ ఉంది మా పాప. వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చింది చూడండి.
వన్ టైం అండి అటు వెళ్ళటం ఇటు రావటం అంతేనండి. బాగా ఎంజాయ్ చేసింది, స్మైల్ కూడా బాగా ఇస్తుంది కదా. నెక్స్ట్ నేను వచ్చేసి జిప్ లైన్ ఎక్కానండి. చూడండి ఎంత హ్యాపీగా ఎంత భయంగా వెళ్తున్నాను. మీకు చూస్తానికి హైట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, కొంచెం హైటే ఉందండి. ఫస్ట్ టైం నేను ఎక్కటం చాలా హ్యాపీ అనిపించింది. జిప్ లైన్ మాత్రం వన్ టైమే అండి. నెక్స్ట్ అయిపోయింది. తర్వాత మా చిన్న పాప జిప్ లైన్ ఎక్కింది పక్కన. చూడండి ఈ విధంగా ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ చాలా ఎంజాయ్ చేసి చాలా బాగా ఆడామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ చాలా బాగా అన్ని వెరైటీస్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ అవన్నీ పెట్టారు. అదే టీ కాఫీ ఇచ్చారు. తర్వాత లంచ్ పెట్టారు. ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. నేను సైక్లింగ్ దొక్కుతున్నాను చూడండి. అది కూడా ఫస్ట్ టైం అండి. భయం వేసింది, వామ్మో చాలా హైట్లో ఉంది, ఏమైనా స్కిప్ అయి పడిపోతానేమో అని భయం వేసింది. బట్ అదంతా ఏం లేదండి, అన్నీ సేఫ్టీ తీసుకుంటారు. బాగుంది, చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఫన్గా ఉంది. ఇది బెంగళూరులోని అవుట్స్కట్లో ఉండి ఒక రిసార్ట్. ఆ రిసార్ట్కి వెళ్ళాము. చాలా రిసార్ట్స్ ఉన్నాయండి బెంగళూరులో. మీకు ఇష్టమైన గూగుల్లో సెర్చ్ చేస్తే రిసార్ట్లు చాలా వచ్చేస్తాయి. దాంట్లో ప్యాకేజీని బట్టి మీరు వెళ్ళండి కావాలనుకునే వాళ్ళు. చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ మా హస్బెండ్ చూడండి చాలా హ్యాపీగా వెళ్తున్నాడు తను కూడా. నెక్స్ట్ నలుగురు అంతా సైకిల్ తొక్కడం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ రాకెట్ ఎజెక్టర్ ఎక్కామండి. నేను ఒక్కదాన్ని ఎక్కాను, వాళ్ళు ఎక్కలేదు. ఇది కూడా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలని, నేను ఎంజాయ్ చేయాలని అనుకుంటాను. అందుకనే నేను ప్రతి రైడ్ ఎక్కాలనుకుంటాను, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటానండి. ఇది రాకెట్ ఎజెక్టర్ కూడా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. నాకైతే మస్తు థ్రిల్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించిందండి. అబ్బా అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఎక్కారా? మీరు ఎక్కపోతే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఇది రాకెట్ ఎజెక్టర్, సూపర్ అండి. చూడండి ఇట్లా లాగాడు తను, నేను ఆకాశంలో పోయినట్టున్నా కదా, అంత పైకి వెళ్ళిందండి, చాలా పైకి వెళ్ళింది. చాలా భయం వేసింది, తర్వాత చాలా హ్యాపీనెస్, చాలా థ్రిల్, అదొక స్మైల్ కూడా వచ్చేస్తూ ఉంది. పైనుంచి చూస్తూ ఉంటే మబ్బే మనకు తగులుతున్నట్టు అనిపించిందండి, అంత పైకి వెళ్ళింది అన్నట్టు అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ మేము నలుగురం వాటర్ రోలర్ ఎక్కామండి, చాలా ఫన్ ఉంది, చాలా హ్యాపీగా. చూడండి మేము నలుగురు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాము. ఒక వాటర్లో దీన్ని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా హ్యాపీగా అనిపించిందండి. అది అట్లా రోల్ చేసుకుంటూ ఉంటే మేము ఉల్టా పుల్టా పడటము అట్లా చాలా హ్యాపీగా ఉంది. చూడండి మేము నలుగురు ఎంత స్మైల్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాము.
వాటర్ రోల్ చాలా ఫన్గా చాలా హ్యాపీగా ముగిసిందండి. నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాము. మేము మా పాప మా హస్బెండ్ మేము అందరు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నామండి. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో, చాలా నీట్గా ఉందండి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా అంత రష్ లేదు. మేము స్విమ్మింగ్ పూల్ అంతా మాదే అన్నట్టుగా భలే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా చాలా ఫన్గా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా బైక్ రైడ్ చేశానండి. అది కూడా చాలా బాగుంది, చాలా భయంగా ఉంది. మనకి బండి నడపడం వస్తే ఈజీ అండి ఇది నడపడం. నెక్స్ట్ మా హస్బెండ్ ఎక్కాడు. బండి నడిపే వాళ్ళకి చాలా ఈజీగా నడపవచ్చు, లేకపోతే వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు, ఒక పర్సన్ కూర్చొని సపోర్ట్ చేస్తారు. తర్వాత మా పాప ఎక్కింది, తర్వాత చిన్న పాప కూడా ఎక్కింది. చాలా మంచిగా ఫన్గా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ ఈ వీల్ ఆట ఆడాము. అక్కడ వీల్ ఆట, మా హస్బెండ్ గన్ ఆట ఆడాడు. ఈ టైపు గేమ్స్ కూడా చాలా ఉన్నాయండి. తర్వాత ఫుల్గా ఆటాడి ఆకలేస్తుంటే ఇంకా వచ్చేసామండి లంచ్ చేసాము. నాన్ వెజ్ అన్నీ ఉన్నాయండి. చాలా హ్యాపీగా తిన్నాము. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.